ఇప్పుడు తెలంగాణ స్టైల్, ఆంధ్ర స్టైల్ చికెన్ గ్రేవీ కాకుండా ఈసారి మనము బెంగాలీ స్టైల్ చికెన్ బుట్నా మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది మెయిన్లీ దాబాలో దొరుకుతుందండి. అండ్ బెంగాల్ సైడ్ వాళ్ళు కూడా రెగ్యులర్గా చేసుకుంటారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. రైస్, పరాటా, చపాతీ, నాన్ ఇలా అన్నిట్లో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ బాగా వేడయ్యాక ఇందులో 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో నీట్గా వాష్ చేసుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 3/4 kg చికెన్ తీసుకున్నాను. మీరు ఇంకొంచెం చికెన్ ఎక్కువ వేసుకుంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఈ చికెన్లోనే ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఈ చికెన్ని మీడియం ఫ్లేమ్ పైన మినిమం 10 minutes వరకు ఇలా ఫ్రై చేసుకోండి. చికెన్ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రై అయిన చికెన్ పీసెస్ని ఇప్పుడు మనం సెపరేట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. మరి ఎక్కువసేపు ఫ్రై చేయకండి. ఎక్కువసేపు ఫ్రై చేస్తే పీసెస్ అన్నీ గట్టిగా అయిపోతాయి. ఒక 10 minutes మీడియం ఫ్లేమ్ పైన ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం హోల్ గరం మసాలా స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఎండుమిర్చి పీస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు ఒక 3 ఆనియన్స్ని చిన్నగా పీసెస్ కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 వెల్లిపాయల్ని వేసుకోవాలండి. అలాగే ముద్దగా వేసుకోవాలి, చీల్చకూడదు. సో ఈ ఆనియన్స్తో పాటు గార్లిక్ కూడా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులోనే మనము ఫ్రై చేసుకొని పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక టమాటోని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ కారపొడి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ చికెన్ మసాలా అండ్ 1 స్పూన్ పెప్పర్ పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఇందులో జీరా పౌడర్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి. జీరా పొడి వేసుకుంటేనే మన చికెన్కి ఫ్లేవర్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మన గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి ఇంకొంచెం గ్రేవీ లూజ్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. పీసెస్ అన్నీ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 15 minutes లో ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి. అంతే, మన చికెన్ బుట్నా మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.